హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ హాయ్ హాయ్. మనం చెప్పుకున్నాం ఇప్పుడు పాల గురించి. చూస్తాం కదా, పాలకూర చక్కగా మనం కడిగేసి నీట్గా పెట్టుకున్నాము. ఈ పాలకూర మనం వారానికి ఒక్కసారి కానీ 2 టైమ్స్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ డైజెషన్ ఫామ్ అనేది చక్కగా నీట్గా ఉంటుంది. ఇలాగ ఆకుకూరలు తినడం వల్ల, అందులోని మెయిన్ పాలకూర తింటే చక్కగా మంచి గ్లో కూడా వస్తాం మనము. అలాగే పాలకూరలోని విటమిన్స్, చక్కగా మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం కాకపోతే ఎక్కువగా పప్పులో వేసుకుంటాం కదా, అలా కాకుండా పాలకూరని చక్కగా మనం ఉల్లిపాయలు వేసి కూర వండుకోవచ్చు, అలాగే ఫ్రై చేసుకోవచ్చు. ఈ పాలకూర ఏంటంటే చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఇది ఫేస్ గ్లోయింగ్ అని వస్తుంది. ఈ ఆకుకూరలు తినడం వల్ల చాలా మంచిది. ఏంటంటే మనం చాలామంది బ్యూటిషియన్ అవి చేయించుకుంటాం కదా, అలా చేయించుకునేటప్పుడు కూడా మనం ఎక్కువగానే ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకి ఇన్నర్లో చక్కగా గ్లో ఉంటుంది. ఆ గ్లో మనం చేసేటప్పుడు ఇంకా మరింత మోరప్ దన్ గ్లో వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆకుకూరలు అయితే ప్రతిరోజు కూడా మనం సండే ఎలా కొంతమంది నాన్ వెజ్ తెచ్చుకుంటారు, అలాగే ఆకుకూరలు కూడా వారానికి 3 సార్లు మనం చక్కగా తింటే మంచి గ్లోనెస్ వస్తుంది. అలాగే ప్లస్ డైజెషన్ ఫామ్ నీట్గా ఉంటుంది. అలాగే మనకు ఆకుకూరలో మినరల్స్ అండ్ విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. పిల్లలకి చక్కగా మనం ఆకుకూరలు చేసి మనం చపాతీ ఇస్తే చాలా బలంగా ఉంటారు. ఇలాగ ఫ్రెండ్స్, మీరందరూ కూడా కానీ పాలకూర, తోటకూర, ఆకుకూరలు ఎక్కువగా తింటారు కదా మై డియర్ ఫ్రెండ్స్.